నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. వాక్య భాగముల నిమిత్తం ప్రార్థన చేసుకోవడానికి హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ఉదయకాల సమయం దేవుడు మనందరి దాహమును తీర్చునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. దప్పిక దాహము మంచిది, చెప్పండి అన్నమాట. దప్పిక దాహము మంచిది. ఇప్పుడు దాహం లేని వానికి నీళ్ళు ఇవ్వండి, తాగుతాడా? తాగడు. వెతుకుతాడా? కనీసం లేదు. వెతకడు. కడుపు నిండిన వాడికి తేనె పట్టు ఇస్తే కూడా వాడు ఏం చేస్తాడంట? కాలుతుంది. అందుకే దాహం ఉండడం మంచిది, చెప్పండి అన్నమాట. దాహం ఉండడం మంచిది. ఆమేన్, ఆమేన్. రండి వెళ్దాం, దాహం తీర్చే గొప్ప ప్రణాళికలోనికి వెళ్దాం. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. మొట్టమొదటిగా మనం 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇక్కడ చూడండి, ఈ సంగతులు రాయమని చెప్తున్నారు. ఈ సంగతులు ఏం చేయాలట? రాయాలట. ఎందుకట? ఇవి నమ్మకమును నిజమునై ఉన్నాయి గనుక. చెప్పండి, ఇవి ఎటువంటి విషయాలట? నమ్మకమును నిజమునై ఉన్నాయి. నిజమునై ఉన్నాయి గనుక వీటిని వ్రాయమని చెప్తున్నారు. ఒకప్పుడు గ్రంథపు చుట్టలో రాయించిన ప్రకారం ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుతున్న అనుభవం గుండా దేవుడు తీసుకుని వెళ్తున్న ఆ పరిస్థితులను మనం చూస్తున్నామే. ఆ అనుభవాల గుండా ఎవరెవరు వచ్చారండి? దావీదు వచ్చినట్టుగా చూస్తున్నాం. అది నెరవేర్పుగా యేసుప్రభు వచ్చినట్టుగా చూస్తున్నాం. మరి ఆయనలో నుండి ఆయన సంఘం కూడా వస్తున్నట్టుగా చూస్తున్నాం. గ్రంథపు చుట్టలో రాయించి ఉంచిన సంగతులు నెరవేరుతాయి, చెప్పండి అన్నమాట. గ్రంథపు చుట్టలో రాయించినవి నెరవేరుతాయి. ఆమేన్. భూమి మీద నెరవేర్చబడడానికి సిద్ధముగా ఉన్న విషయాలను ఆ రోజు తన బిడ్డ ద్వారా రాయిపిస్తున్నారు. తన శిష్యునికి చెప్పి రాయిపిస్తున్నారు. ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఏవైనా రాయిస్తున్నారు అంటే అవి ఆయన ఒక ప్రణాళికతోనే రాయిస్తున్నారు. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. అండ్ రెండవది, ఇప్పుడు మనం ఇంకొక మాటను చదువుకుందాం. చూడండి, 4వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మొదటి సంగతులు గతించిపోయాయట, జరిగిపోయాయట. కాలంలోనికి తీసుకుని వెళ్ళి, భవిష్యత్ కాలంలోనికి తీసుకుని వెళ్ళి ప్రభు అయిన యేసయ్య యోహానుకు చూపిస్తూ ఉన్న సంగతులు ఇవన్నీ. మొదటి సంగతులు గతించిపోయినాయి అని చెప్తున్న ఆ మాట ఆ రోజుకి గతించిపోలేదు, కాలంకు ముందుగా తీసుకుని వెళ్ళి చూపిస్తున్నారు. ఇది ఎటువంటిది అంటే, ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు నిర్మాణం చేయాలని నువ్వు ఆలోచన చేసావు అనుకో, నీకు మైండ్ లో ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, అండ్ అది ఎలా రావాలి అని
మనసులో మనకు ఒక ఆలోచన అనేది ఉంటుంది, అదొక ఇమాజినేషన్ మనకు ఉంటుంది, అండ్ దాన్ని మనం పేపర్లో పెడతాం. ఏదేమైనా సరే కాలం లోపలికి వెళ్ళి, భవిష్యత్ కాలం లోపలికి వెళ్ళి దానిని చూడగలిగిన శక్తి గనక ఉంటే ఖచ్చితంగా అది ఎలా ఉంటుందంటే 2025 సంవత్సరం నువ్వు ప్లాన్ చేసిన విషయం 2027కి కంప్లీట్ అవుతుంది అంటే ఆ టైం ట్రావెల్ చేయగలిగిన పవర్ గనక ఉంటే 2027కు వెళ్ళి చూసి వచ్చే అనుభవం ఉంటుంది కదా. ఉంటుంది. ఎగ్జాక్ట్ గా అలాగనే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ విషయాలన్నీ కూడా చూపిస్తూ జరగనయ్యుంటున్న వాటిని జరుగుతూ ఉన్న కాలంలో చూపిస్తూ కాలంలోనికి తీసుకుని వెళ్ళి చూపించి వ్రాయించమని చెప్పారు. అందుకని ఆయన చెప్తున్న మాట, ఇవి సత్యము, ఇవి నమ్మకమైన మాటలట. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నీకు వాటి ఎడల దప్పిక పెరగాల, దాహం పెరగాల. లోకం సాటిస్ఫై చేయాలని వెనక పరిగెడుతూ ఉంది నాన్న. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా పట్టి లాగి ఉంచి సాటిస్ఫాక్షన్ అనేది అందులోనే ఉన్నాదని, తృప్తి అనేది అందులోనే ఉన్నాదని భ్రమపరుస్తూ ఉన్నాయి. ఈ వేళ ఈ కాలంలో లేదు, అందులో నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని బయటికి వచ్చి దప్పిక ఎక్కువ అవ్వాలి. ఆమెన్. ఆమేన్. ఈరోజు ఇక్కడే ఆగి మొదటిగా ప్రార్థన చేద్దాం. లోకం చూపిస్తున్న విషయాలలో దాహం తీర్చుకుంటున్న అనుభవంలో నుండి దాహం పెరిగే అనుభవంలోనికి, పైనున్న వాటి పట్ల దాహం దప్పిక ఎక్కువయ్యే అనుభవంలోకి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. మహోన్నతుడ పరిశుద్ధుడ తండ్రి, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఆయన నా తండ్రి యేసు రాజా, మీకే వందనాలు. ఆయన లోకం చూపిస్తున్నటువంటి ఆ ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ లో ఉండిపోకుండా నా తండ్రి ప్రభా, నాయన అందులో నుంచి బయటికి వచ్చి నాయన దాహం పెరిగేటువంటి అనుభవంలోనికి వెళ్ళేటువంటి వారుగా, నాయన మీరు నమ్మకమైనవి నిజమైనవి ఉన్నాయని చెప్పినటువంటి వాటిలోనికి కంప్లీట్ గా నా తండ్రి ప్రభా నాయన అందులోనికి వెళ్ళి దాహమును అధికము చేసేటువంటి అనుభవంలోనికి, మాలో దాహము పెరిగేటువంటి అనుభవంలోనికి మేమందరము వెళ్ళునట్లుగా నాయన నా తండ్రి, ఎక్కడ నాయన ఏ సాటిస్ఫాక్షన్ కూడా ఈ లోకము ఇవ్వకుండా ఉండే లెవెల్లోనికి నాయన తండ్రి, పరలోకంలో నుంచి వస్తున్న వాటితో మాత్రమే మా దాహము తీరునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని నిలబెట్టమని స్వాములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చదువుదాం రండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచు. 17వ వచనం. సార్, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వాని పుచ్చుకొననిమ్ము. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా అంట? వినువాడును రమ్ము అని చెప్పవలెను. చెప్పండి చెప్పండి, ఏంటంట? పలకాలి. వినువాడును రమ్ము అని చెప్పవలెను. రమ్ము అని చెప్పవలెను. ఇప్పుడు చెప్తున్న మాట, దప్పి కొనిన వాణిని రానిమ్ము. హల్లెలూయా. సో దప్పి కొనిన వానికి ఓపెన్ గేట్స్ ఉన్నాయని అర్థం. దప్పి కొనిన వాణిని రాణిస్తున్న అనుభవం.
దాహం ఉండడమే ఒక అర్హతగా కనిపిస్తుందండి. హల్లెలూయా. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఎందుకు ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దాహంను డైవర్ట్ చేస్తున్నాయి అంటే, దాహం ఉన్న వానికి ఓపెన్ గేట్స్ ఉన్నాయి. ఇక్కడ దప్పికొనిన వాడు రానిమ్ము అని అక్కడ ఓపెన్ గా పెట్టిన ఒక ఓపెన్ కాల్ ఉంది. సో ఇక్కడ నీ దాహమును అణిచివేస్తున్న అనేక పరిస్థితులు ఉన్నాయి. నిన్ను డైవర్ట్ చేస్తున్నాయి, నిన్ను మూసి పెడుతున్నాయి. ఇది ఎటువంటిది తెలుసా? ఒక విత్తనమునకు ఒక దాహం ఉంటుంది, అది చెట్టు అవ్వాలని. ఒక విత్తనం నాకు ఒక దాహం ఉంటుంది, దాని వేర్లు నీళ్లు వెతుక్కుంటూ వెళ్తున్న అనుభవంలోకి వెళ్తూ ఉంటాయి. ఇది భూమి లోపల జరుగుతున్న విషయం. ఎగ్జాక్ట్ గా అలాగనే నీ హృదయం లోపల నీ రూట్స్ ఏవైతే ఉన్నాయో, నీ వేర్లు ఏవైతే ఉన్నాయో, వాటిని ఆ జీవ జలపు ఆ బుగ్గలను వెతుక్కుంటూ వెళ్ళని. అది కొంచెం కష్టంగానే ఉంటుంది. చూడండి, మట్టిని తవ్వి దాని లోపలికి ఒక విత్తనం పెట్టడం ఈజీయే కావచ్చు. నువ్వు మట్టిని తవ్వడానికి, విత్తడానికి ఎంత కష్టపడతావు ఒక పొలాన్ని? కానీ ఆ రూట్స్ గనక లోపలికి వెళ్ళాలంటే ఎవరు తవ్వుతున్నారు ఆ మట్టిని? మీకు పాయింట్ అర్థమైందా? నువ్వు విత్తనం వేయడానికి ఒక రైతుగా నువ్వు తవ్వి, నువ్వు దాన్ని మంచిగా దుక్కి ఒక చిన్న విత్తనం వేసావు. కానీ ఆ విత్తనం నాకు వస్తున్న వేర్లు ఏవైతే ఉన్నాయో, అవి నీళ్ళ ఊటలను వెతుక్కుంటూ లోపలికి ఆ న్యూట్రియంట్స్ కోసం కావచ్చు, ఆ లోపలికి తప్పుకుంటూ వెళ్తున్న అనుభవం ఉందే. దానికి నువ్వు ఏ గొడ్డలి ఇస్తున్నావు, ఏ గుణపం ఇస్తున్నావు? ఆ వేర్లు యొక్క ఎండింగ్ చూసారా ఎంత సున్నితంగా ఉంటాయండి? అవి ఎలా చొచ్చుకొని వెళ్తున్నాయి. నేనేమంటున్నా తెలుసా? వాటికి ఉన్న దాహం అటువంటిది అని. మట్టి పెడ్డలను దాటుకొని పెకలించుకొని ఒక మొక్క పైకి రావాలి అంటే మట్టి పెడ్డల లోపలికి వెళ్ళి ఆ జీవమును, ఆ జలమును అందుకునే వేర్లు ఉండాలి అంటున్నా. వేరు లేకుండా ఎదిగిన మొక్క నిలవదండి, ఈజీగా పడిపోతుంది. అందుకే దాహం మంచిది. చెప్పండి అన్నమాట. దాహం మంచిది. ఈ దాహం ఎటువంటిదో తెలుసా? రాబోతున్న కాలంలో దేవుడు పెట్టిన ప్రతి మహిమను పొందుకోవడానికి, దేవుడు దాచి ఉంచిన ప్రతి జీవజలపు బుగ్గలను కూడా తీసుకోవడానికి, వాటిని ఉచితముగా పొందడానికి ఈ దాహమే ఉపయోగపడబోతుంది. సో ఆ దాహమును ఇంకా అధికం కానీ ఆ దాహమును తృప్తి పడనివ్వకు. ఇంత చాలు, ఇది చాలు అనుకోదు. ఈ రోజుకి నేను ఇంత వాక్యం చదివేశా, ఇంకా చాలు, చాలా ఎక్కువ చదివేశా అన్న ఫీలింగ్ వద్దు. ఇంత వినేసాను, ఓకే అన్న ఫీలింగ్ కూడా వద్దు. లోకం పట్ల చూపిస్తున్న దాహం ఇంతవరకు ఏదైతే ఉందో అది మొత్తం కూడా పైనున్న వాటి మీద అధికం కావాలి.
ఒక మాట ఆలోచించండి. ఒక చిన్న డాట్ అంత భూమి కదా, భూమి మీద ఉన్న విషయాలు ఎక్కువ ఉన్నాయా, పైన ఉన్న పరలోకపు విషయాలు ఎక్కువ ఉన్నాయా? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల కాలంలో ఈ భూమిలో ఉండే విషయాలు ఎక్కువ ఉన్నాయా? యుగ యుగాలు ఉండబోతున్న విషయాలు ఎక్కువ ఉన్నాయా? వేగాలు ఉండబోతున్న వర్షాలు ఎక్కువ. అవి పొందుకోవడానికి ఇంకెంత దాహం ఉండాలి? చాలా. ఆమెన్, ఆమెన్. సో దాహం అధికము కానిపో. ఈరోజు మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన దాహం దేని మీద ఉంది? నీకు దాహం ఎక్కువ అవుతుంది అంటే నువ్వు వెతుకుతావు. ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయని రోజు ఎందుకు తెలుసా అండి? వెతికే అనుభవం కూడా లేదు, దాహం లేదు. ప్రభు చూడండి, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు దాహం కొరకే, దాహం తీర్చుకోవడానికే, ఆమెకు కావలసిన నీటి కోసం మిట్ట మధ్యాహ్నం ఆ ఎండలో పడి వచ్చింది. కానీ ఆ నీటి కోసం వచ్చిన కుండలు కూడా అక్కడ విడిచిపెట్టేసి పరుగులు పెట్టిందంటే ఆమె దేని మీద దాహం ఉందో ఆమెకి బయటికి తీసుకుని వచ్చి చూపించారు ఆయన. ఆమె లోపల, హృదయం లోపల ఆమెకి దాహం ఉంది. కానీ ఆ విత్తనాన్ని మట్టి గనక కవర్ చేసేస్తే, అది రాలేక కష్టపడుతుంటే, దానికి కొంచెం హెల్ప్ కనుక చేస్తే, ఆ వేరు ఎలా అయితే తన్నుతుందో, ఎలా అయితే ఆ మట్టి క్లియర్ అయ్యి ఆ బయటికి వస్తున్న మొలకలు కావచ్చు, రూట్స్ కావచ్చు, ఎలా అయితే బయటికి వస్తాయి, అలా ఆమె లోపల నుంచి ఆమె ఒరిజినల్ గా ఉన్న ఆమె దాహం ఏదో ఆమెకి గుర్తుపట్టింది. ఇక ఆమె ఆ కుండలను అక్కడ విడిచిపెట్టి ఆమె పరుగులు పెట్టినట్టుగా చూస్తున్నాం. అని ఏమంటున్నా తెలుసా? ఈ లోకంలో దేవుణ్ణి నువ్వు సంపాదించుకోవాలనుకుంటున్నావు, కానీ దేనికి ఆపాదించుకుంటున్నావు? ఈ లోకపు విషయాలకు ఆపాదించుకొని సాటిస్ఫై అవుతున్నావు. కాదు, ఆయన ఇస్తానన్నది ఆ నీళ్లు కాదు. ఆయన ప్లాన్ చేసింది మొదటి సంగతుల విషయమై కాదు. అర్థం చూడండి, మొదటి సంగతులు ఎప్పుడు ఫినిష్ అయ్యాయి తెలుసా? ఎప్పుడు ఫినిష్ అయినాయో చూడండి. 21వ అధ్యాయం 1 వచనం నుండి 3 వచనాలు కలిపి చదువుతాం చూడండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేను, ఇక మరణం అనేది ఉండదు. ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు చెప్తున్నారు ఏమని? మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, మనం మొదటి సంగతుల్లో ఉన్నామా, గతించిపోయిన అనుభవంలో ఉన్నామా? చెప్పండి, మనం ఎక్కడున్నాం? ప్రెసెంట్ ఇప్పుడు మన కాలం ఎక్కడున్నాం? మొదటి సంగతులు గతించిపోవడానికి సిద్ధంగా ఉన్న ఏరియాలో ఉన్నాం. ఆ లాస్ట్ అంత్య దినాలు అని చెప్పబడుతున్న దినాల్లో ఉన్నాం, కాదంటారా? ఉన్నాం. నేనేమంటున్నా అంటే, మొదటి సంగతులు జరిగిపోయినా సరే దప్పికొని వారు ఉన్నారు అని. అందుకే చూడండి 6వ వచనం,
ఇదే అధ్యాయం 21:6 చూడండి. ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ఇప్పుడు 22వ అధ్యాయం 17వ వచనం. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొన నిమ్ము. మొదటి సంగతులు జరిగిపోయినా సరే దప్పికొనిన వాడు ఉన్నాడట. అప్పుడు ఈ రోజు ఒక దప్పిక ఎలా తీరిపోతుంది నాన్న? ఇంకో విషయం చూడండి, 3వ వచనం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఏమండి, ఈ దాహం, ఈ దప్పిక తీరిందా? మొదటి సంగతులు జరిగిపోయేంత వరకు ఈ దాహం తీరట్లేదు తెలుసా? నేనేమంటున్నా అంటే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి బయటికి వచ్చినా సరే వారు దాహంతో ఉన్నారని ఆనాటి ఇశ్రాయేలీయులకి తెలియలా. అందుకే దేవుడు ఒక అనుభవాన్ని అలౌ చేశారు. ఏ అనుభవం? దప్పిగొనే అనుభవం. చెప్పండి. నీరు తాగడానికి నీరు లేని అనుభవం వచ్చిందా లేదా? ఏ దాహం వారికి ఉందో గుర్తుపట్టలేక శరీర దాహమునకు దాన్ని ఆపాదించుకొని సనగడం ప్రారంభించారు. ఆ అనుభవమే మస్సా అనుభవంగా మిగిలిపోయింది. ఆ అనుభవం ఎలా మిగిలిందండి? మస్సా అనుభవం. చదువుదాం రండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదవండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫోదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచ్చు, ఇదెందుకు? మామూలు దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిరని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకొని మీద నేను దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. సో మోషేతో వాదిస్తూ వాళ్ళకి నీళ్లు లేని సమయం, వాళ్ళకి నీళ్ళిమ్మని
వాదిస్తూ, శోధిస్తూ, సణుగుతూ వాళ్ళు అలా ఉండిపోయారు. వారికి నిజానికి కలుగుతున్న దాహం వారి లోపల నుంచి ఏ దాహం ఉండాలో వారికి తెలియలేదండి. నేనేమంటున్నానంటే, ఫిజికల్ గా ప్రస్తుతం జరుగుతున్న సంగతులు ఆత్మీయంగా రాబోతున్న కాలంలో ఉండవలసిన దాహమును తెలియజేస్తున్నాయి అంటున్నా. లేకపోతే ఇప్పుడు వారందరికీ నీళ్ళు ఇవ్వడానికి దేవుడు ఎందులో నుంచి నీళ్ళు ఇచ్చారు? బండలో నీళ్ళు ఎందుకు ఇయ్యాలి? ఆ బండ క్రీస్తే కదా. బండలో నీళ్ళు ఎందుకు ఇయ్యాలి? బండ క్రీస్తే. ఆ లోపల ఉన్న దాహం నిజానికి ఎలా ఉండాలంటే, ప్రభా నీవు ఉంటే చాలు, నీవు మా మధ్యలో నివసించాలా, మేము నీతో ఉండాలా అనే దాహం వారిలో అధికం అవ్వాలి. వారికి ఆ దాహం లేకనే బ్రతుకుతున్నారండి. ఆ ప్రజల్ని ఆ పరిస్థితుల్లో నుంచి ఆ ఉన్న ఆ ఐగుప్తుల నుంచి బయటికి తీసుకుని వచ్చి, నేను మీతో ఉంటా, నేను మీ మధ్య నివసిస్తా అని ప్రభు పరిచయం చేసుకున్నారు. చూడండి ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నారు. పరిశుద్ధ స్థలం ఎలా కట్టాలో చెప్తున్నారు. నేను వారి మధ్యన నివసించాలి, దానికి వాళ్ళు పరిశుద్ధ స్థలం కట్టాలి అని. ఏమండి, ఈ జనాంగానికి అసలు గోషెన్ దేశంలో సాటిస్ఫై అయిపోయారు. గమనిస్తున్నారా? అక్కడ వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు. అందుకే వారి లోపల నుంచి వారిని అక్కడి నుంచి బయటికి తీసుకున్నాడానికి దేవుడు ఫరోనే లేపారు. ఎట్లా అంటే, అసలు యోసేపుని ఎరుగని ఫరో వచ్చి వీరిని చూసి అసూయపడి ఇక వీరికి వెట్టి పనుల్ని విధించి వెట్టి పనులు పెట్టి వారిని విసిగించి వారిని ఇంకా శ్రమ పెట్టడం ప్రారంభించారు. దాని అర్థం వారు అక్కడి నుంచి బయటికి వచ్చే సమయం ఆసన్నమైంది. సో వారు అక్కడ కష్టపడుతూ ఉన్నారు. ఎంతగా అంటే అంతగా కష్టపడుతూ ఉన్నారు. ఎన్ని అనుభవాలు ఎందుకు అంటే, వారి లోపల ఒక దాహం ఉండాలి. దాహం ఏమిటో చూపిస్తున్నారండి. ప్రాక్టికల్ గా ఏం దాహం ఉండాలో తెలుసా? నీవు మా మధ్యనుంటే చాలు ప్రభా అనే దాహం. ఆ రోజు సమరయ స్త్రీకి కూడా నీలకుండ పట్టుకుని వచ్చినప్పుడు ఆమె లోపల ఉండే దాహం ఏమిటో ఆమె గుర్తుపట్టలేని స్థితి. ఇదంతా ఎటువంటిదంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక విత్తనం నాకు పైన మట్టి పెట్టెలు అలా ఉంటే, అలా అవి బయటికి రానివ్వకుండా చేస్తే ఆ నీళ్ళలో అలా ఆ విత్తనం కుళ్ళిపోతుంటే ఉన్న అనుభవం ఉంది చూసారా? ఇదిగో ఈ రోజు క్రైస్తవ జీవితం అలా కుళ్ళిపోతున్న అనుభవంలో ఉండిపోతున్నాయి. దేవుడు బయటికి లాగుతున్నారు. అందుకే ఒక్కొక్క పరిస్థితిని అనుమతిస్తున్నారు. దేనికి తెలుసా? దాహం పెరగడానికి. చెప్పండి, దేనికి? దాహం పెరగడానికి. నువ్వెక్కడ సాటిస్ఫై అవ్వకుండా నేను మరలా పక్షిరాజు తన పిల్లలకి గూడు జరిపినట్టుగా. ఎందుకు అంటే అక్కడ నువ్వు సాటిస్ఫై అవ్వద్దు, అక్కడ నీకు దాహం తీరడానికి వీల్లేదు. ఎందుకంటే మొదటి సంగతులు జరిగిపోతే కూడా తీరని దాహం ఒకటి ఉండాలి. వానికే ఉచితముగా నీటి బుగ్గలు దొరుకుతాయండి. అందుకే చూడండి, దాసుల గృహం నుంచి బయటికి రాగానే ప్రభు వారికి ఒక అనుభవాన్ని చూపిస్తున్నారు. నీటి బుగ్గలు, ఈత చెట్లు చూపించే అనుభవం.
హల్లెలూయా. దాని అర్థం ఏంటి? మరి అక్కడే నీటి బుగ్గలు ఉన్నప్పుడు 12 నీటి బుగ్గలు అక్కడే ఉన్నప్పుడు మరి అక్కడే ఉండిపోవచ్చు కదా? లేదు, ప్రయాణం ఉంది. చెప్పండి చెప్పండి, ఏంటి? లేదు, ప్రయాణం ఉంది. ప్రయాణం ఉంది. ప్రయాణం ఉంది. ఏలీంనకు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్నాయి. వారు అక్కడనే నీళ్ళ దగ్గర దిగారు, కానీ వాళ్ళ ప్రయాణం ఇంకా కొనసాగాలి కనుక ఆ బుగ్గల్ని కూడా విడిచిపెట్టి వస్తున్నారు. దేనికి తెలుసా? మొదటి సంగతులు గతించిపోయిన తర్వాత ఉన్న నీటి బుగ్గలను వాళ్ళు పట్టుకోవాలి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దాసుల గృహంలో నుండి బయటికి వచ్చిన తర్వాత దొరికే నీటి బుగ్గల దగ్గర ఆగద్దు. మొదటి సంగతులు జరిగిపోయినా సరే దేవుని దగ్గర ఉన్న ఉచితంగా ఆయన దాహం కొనినవానికి ఇవ్వబోతున్న నీటి బుగ్గల వరకు ప్రయాణం కొనసాగాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. అయ్యా, మా జీవితం, మా క్రైస్తవ జీవితం, మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏది కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్దాం. మా భూమి మీద మాకు ఏది సాటిస్ఫై చేయడానికి వీల్లేదని అడుగుదాం. ఎందుకంటే ఆ దాహం నానాటికి అధికం కావాలి. ఎటువంటి దాహం తెలుసా? చూడండి, వీరికి పరిశుద్ధ స్థలం వారి మధ్యనే ఉన్నా సరే వారికి దాహం తీర్చట్లా ప్రభు. వాడి గుడారం ఉన్నా సరే అక్కడ వారికి దాహం తీరకూడదు. ఈ దాహం ఎప్పటి వరకు కొనసాగాలి తెలుసా? ప్రభువే వారి మీద గుడారమై వచ్చేంత వరకు ఆ దాహం తీరకూడదు. ఎంతమంది అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ రోజు ఒకటే ప్రార్థన చేద్దాం. ఏమనంటే, ప్రభా, మా మధ్యలో వస్తున్న ఏ ఉన్నత స్థితి కావచ్చు, దీన స్థితి కావచ్చు, ఏ మరణం కావచ్చు, ఏ పుట్టుక కావచ్చు, ఏ దూతలు కావచ్చు, ఏ శ్రమ కావచ్చు, లేకపోతే ఏ సంపన్న స్థితి కావచ్చు, ఏ స్థితి అయినా మాకు దాహం తీరకూడదయ్యా. దేవుడు తన కొరకు అలా కొంతమందిని ఉంచుతున్నారండి. ఆ గుంపులో మనం ఉండాలి. ఆ గుంపులో నేను ఉండాలి నానా. చెప్పండి ఆ మాట. ఆ గుంపులో నేను నువ్వు ఉండాలి అని చెప్పండి. ఆమేన్. నేను ఉండాలి అంటే స్వార్థం అవుతుంది. నేను నువ్వు ఉండాలి అని చెప్పాలి, అది రాజ్యం అవుతుంది. ఇక్కడ ఆగి, అయ్యా అవును ప్రభా, మేము ఎక్కడి నుంచి బయటికి వచ్చినా ఏ నీటి బుగ్గ కూడా, భూమి మీద ఉన్న ఏ నీటి బుగ్గ కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వకూడదయ్యా. కానీ ఆ దాహంలో సనుగుడు పుట్టకూడదయ్యా, నిరీక్షణ పుట్టాలి. ప్రార్థన చేస్తారా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. హృదయకాలశం వివరిస్తున్నటువంటి వాక్యం కొరకే, వివరిస్తున్నటువంటి తండ్రి ప్రత్యక్షత కొరకే మీకు స్తోత్రాలు, స్తుతులు చేర్చి ఉన్నాను నాయన. ప్రభా, ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో నాయన తండ్రి, అంటే రీచ్ ద డెస్టినీ ప్రభా, మీకు ఏదైతే ప్రభా ఆ పాయింట్ వరకు గురి యొద్దకు పరిగెత్తుచున్నాం ప్రభా, ఆ యొక్క ప్రభా కణాను చేరే వరకు, ఆ యొక్క తండ్రి పరములకు చేరేంత వరకు కూడా ప్రభా తండ్రి, భూమి మీద ఉన్నటువంటి ప్రభా ఎలాంటి శ్రమ అయినా, అది ఎలాంటి హింస అయినా ప్రభా, అది ఎలాంటి ప్రభా ఆటంకమైన, అది ఎలాంటి ప్రభా కంఫర్ట్ జోన్ అయినా ప్రభా, అది ఎలాంటి ప్రభా నీటి బుగ్గలైనా, అది ఎలాంటి ప్రభా తండ్రి ఆ యొక్క తండ్రి మమ్మల్ని తండ్రి ఆదరిస్తున్నటువంటి పరిస్థితి అయిన ప్రభా, ఏ పాయింట్ దగ్గర కూడా మేము నిలబడుతున్న వారుగా కాకుండా నాయన ప్రభా, ఎక్కడ కూడా ప్రభా తండ్రి ఇంతవరకు చాలులే అని ప్రభా తండ్రి మేము తృప్తి పడుతున్న వారుగా తండ్రి మేము ఆగిపోకూడదు నాయన. తండ్రి ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా ప్రభా నిన్ను స్తుతిస్తున్న వారుగా ప్రభా, ప్రతి పరిస్థితిలోనూ ప్రభా నిన్ను ఘనపరుస్తున్న వారుగా, ప్రతి పరిస్థితికై ప్రభా నిన్ను స్తోత్రిస్తూ ప్రభా తండ్రి, ప్రతి పాయింట్ లో కూడా ప్రభా, ప్రతి ఒక్క అడుగులో కూడా ప్రభా
నిన్ను తండ్రి తండ్రి అది శ్రమ అయినా లేకపోతే అది ఒక కంఫర్ట్ జోన్ అయినా, అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా ప్రభా తండ్రి ఆ దాహము ఇక తీరింది చాలు అనుకోనకుండా ప్రభా తండ్రి ఆత్మలో రేపబడుతున్న వారుగా ప్రభా ప్రభా తండ్రి ఆ నిరీక్షణ కోల్పోకుండా, లేకపోతే తండ్రి ఇంకా చాలు అని అనుకోనకుండా ప్రభా తండ్రి తండ్రి మేము రేపబడుతున్న అనుభవంలో ప్రభా ముందుకు కొనసాగిపోవడానికి ఆయన తండ్రి ఆ యొక్క పరమకానికి చేరేంత వరకు కూడా ప్రభా తండ్రి ఎక్కడ మా ప్రయాణము ఆగిపోకూడదు ప్రభా, ఎక్కడ మేము నిలబడిన వారుగా ఉండొద్దు ప్రభా. అది అది ఎలీము అయినప్పటికీ, లేకపోతే అది మారా అయినప్పటికీ ప్రభా, అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ప్రభా ఎక్కడ కూడా మేము నిలబడుతున్న వారుగా ఉండకుండా ప్రభా ప్రతి పరిస్థితిలోనూ నిన్ను స్తుతిస్తున్న వారుగాను, ప్రతి పరిస్థితిలోనూ ప్రభా నీకు నమ్మకముగా జీవిస్తున్న వారుగాను, ప్రతి పరిస్థితిలోనూ ప్రభా తండ్రి 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 ప్రతి పరిస్థితిలో కూడా ప్రభా తండ్రి ప్రభా నమ్మకమైన విడుదలగా ప్రభా తండ్రి ఆ డెస్టినీ రీచ్ అయ్యేంత వరకు కూడా ప్రభా ఎక్కడ మేము ఆగిపోకుండా ప్రభా తండ్రి మేము పరిగెడతానికి నీకు ఇస్తున్నాను ప్రభా. మేము చేయండి ప్రత్యక్షత కొరకు నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో ఆమేన్. హల్లెలూయా. ఇంకా చదువుకుందాం రండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో అనుభవం దాహమును తీర్చలేదు. మోషేయు ప్రవక్తలు ఉన్నారు కదండి, వారి మాట వినాలి. అవునా? కమన్ మన ప్రయాణం చెయ్యాలి, కొంచెం స్పీడ్ అవ్వాలి. అవునా కాదా? సో ఇప్పుడు ఆలోచించండి, అక్కడ సాటిస్ఫాక్షన్ లేదంటున్నా నేను. ధర్మశాస్త్రంలో గనక దప్పిక తీరి ఉంటే యేసు ప్రభు రావాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చెప్తున్నారు? నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్తేనే మీకు ఆదరణకర్త వస్తారు అని. అంటే ఏంటి? అక్కడ కూడా ఒక దప్పిక తీరట్లేదు. సరే, పరిశుద్ధాత్మలు వచ్చారు కదా, అక్కడ ఆగిపోయిందా? లేదు. మరణమే లేని ఒక కాలంలోనికి తీసుకుని వెళ్ళాలనేది ప్రణాళిక. నిత్య జీవం అనేది గొప్ప ప్రణాళిక అండి. ఆ ప్రణాళికలోనికి మనం ఎంటర్ అవ్వాలి అంటే మన లోపల కావాల్సింది తీరని దాహం. కానీ ఆ దాహం శోధించడానికి కారణంగా మారకూడదు. ఆ దాహం తీర్పు తీర్చడానికి కారణంగా మారకూడదు. ఆ దాహం నిన్ను వెతకడానికి కారణంగా మారాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా, నువ్వు ఇందాక తాగిన నీళ్లున్నాయే, 12 నీటి బుగ్గల దగ్గర తాగిన నీళ్లున్నాయే, ఆ నీటి దగ్గర తాగిన నీరు నిన్ను మరలా ఈ ఏరియాకి, ఎక్కడికి? రెఫీదీములో దిగడానికి కావలసినంత ప్రయాణానికి సరిపోతాయి. ఇక్కడ ఈ రెఫీదీంలో దిగిన తర్వాత 6వ వచనం చూడండి. దాంట్లో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు అక్కడ నీళ్లు వచ్చాయి కదా, ఇక్కడ తాగిన నీరు ఆ నెక్స్ట్ మరలా దాహం వచ్చేంత వరకు పనిచేస్తాయి.
హల్లెలూయా. స్తోత్రం. ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్ వరకు వెళ్ళడానికి కావలసిన బలంను లేదా ఆ దాహమును తీరుస్తున్నట్టుగా ఆ బుగ్గలు అప్పటికి పనిచేస్తాయి అంతే. కానీ అక్కడ ఆగడానికి లేదు, బికాజ్ ప్రయాణం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందక్క. ఇప్పుడు తాగుతున్న నీరు ఏదైతే ఉందో అక్కడ ఆగడానికి వీలు లేదు, ఇంకా ముందుకు ప్రయాణం ఉంది. హల్లెలూయా. ఈ ప్రయాణం ఎక్కడ వరకు అంటే నీ లోపల అధికమైన దాహం దేవుడే పెంచుతున్నారు. దేనికి తెలుసా? ఆయనే వచ్చి నివసించేంత వరకు, ఇక ఏ ఆటంకం లేకుండా హల్లెలూయా వెన్యూ మార్చేంత వరకు ఈ దాహం తీరదు. చెప్పండి అన్నమాట. ఈ భూమి మీద దాహం తీరదు. హల్లెలూయా. ఈ భూమి ఈ ఆకాశంలో ఇప్పుడున్న దాహం తీరదండి. అలా తీరని ఒక జనాంగం కొరకే ప్రభు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. నీతి కొరకున్న ఆకలి దప్పిక తీరవు. నీతిమంతుడు దొరికేంత వరకు తీరవు. ఆ బండ క్రీస్తే కదా. ఆ బండలో నుంచి నీళ్లు తాగిన తర్వాత దాహం తీరిపోవాలి కదా. తీరిందా? చెప్పండి. తీరలేదు. ఆ బండను కొట్టినప్పుడు తీరిందా? తీరలేదు. తీరలా అంటే ఏంటి? ఇంకా ప్రయాణం ఉంది. ఎప్పటి వరకు అంటే ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనే మాట నెరవేరేంత వరకు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఇంకా ఆయన వారితో కాపురముండును అనే మాట నెరవేరేంత వరకు తీరదు. హల్లెలూయా. వారు ఆయన ప్రజలై ఉందురు అనే మాట పూర్తి స్థాయిలో నెరవేరేంత వరకు అది తీరదు. హల్లెలూయా. దేవుడు తనే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అనే మాట నెరవేరేంత వరకు అది తీరదు. ఇక్కడ ప్రతి చల్లపూట వచ్చి కలుసుకునే అనుభవం ఉండదండి. ఎందుకు తెలుసా? అక్కడ రాత్రి పగలు ఉండవు గనుక. హల్లెలూయా. హే ఆమేనని చెప్పరే. ఆమేన్. 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 ఉన్నారా? ఉన్నాం అక్క. ఉన్నాం. హల్లెలూయా. ఉన్నారా అందరూ? ఎస్ అక్క. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. చూడండి గమనించండి. ఈ దాహం తీరనే తీరదట. కారణం ఒక్కటే, ఆయన అనుకున్నది నెరవేరేంత వరకు తీరదు అనే మాట ఇచ్చారండి. అందుకే రాయించమని చెప్తున్నారు. ఏమని రాయమంటున్నారు చూసారా? సింహాసన సీనుడగు వాడు చెప్తున్నారు ఏమని? మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అండ్ ఆ సింహాసన సీనుడైన వాడు చెప్తున్న మాటలేంటి? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఎప్పుడు? మొదటి సంగతులు పోయిన తర్వాత. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని చెప్తున్నారు. వ్రాయించి ఉంచిన సంగతులు ఇంకా కన్ఫర్మ్ గా జరుగుతాయి. అవునా కదా? మనకి కన్సెంట్ ఉంటుంది చూసారా? కన్సెంట్ లో సంతకం పెట్టిస్తారు. మనకి ప్రాపర్టీ గురించి కానీ ఏవైనా సరే సంతకం పెట్టిస్తారు. ఒక పాలసీ గురించి సంతకం పెట్టిస్తారు. ఏంటి అవన్నీ? ఎందుకు?
అంటే రాసినవి ఇంకా బలముగా ఉన్నవని అర్థం, అవునా? అవును. దేవుడు పలికిన, మనుషులు పలికినవి పలికిన వాటికంటే వ్రాసినవి ఇంకా ఇంపార్టెంట్ అంటే, వాటికి ఇంకా అథారిటీ ఉందంటే, దేవుడు పలికినవి ఇంకా అథారిటీ ఉన్నవి. అవి జరిగేదాకా ఆగవు. ఆకాశం భూమి గతించిపోయినా అనే మాట నెరవేరుతుంది, అది నెరవేరకుండా ఆగదు. అటువంటిది ఆయన రాయించారంటే ఇంకెంత కన్ఫర్మ్, ఇంకెంత రూఢీగా చెప్తున్నారు. అలా రాయిస్తున్న దానిలో భాగమే దప్పికొనిన వానికి ఇస్తున్న జీవజలపు బుగ్గలు. ఆ బుగ్గలోనిది దేవుడు ఇవ్వాలని ఒకటి, అక్కడ తీరుతున్న దాహం చూడండి. అక్కడ చూడండి, పెండ్లి కుమార్తెయు ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఇంకా దప్పిగొనిన వానిని రానిమ్ము. ఇది మొత్తం ఒక సిస్టమ్ గా పనిచేస్తున్నారు. ఎవరి కోసం? దప్పిగొనిన వారి కోసం. అర్థమవుతుందా? ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఏమని చెప్తున్నారు? రమ్ము అని చెప్తున్నారు. వినువాడు ఏమని చెప్పాలి? రమ్ము అని చెప్పాలి. ఈ పిలుపు ఎవరి కోసం? తప్పికొనిన వాని కోసం. హల్లెలూయా. అది పాయింట్. అర్థమవుతుందా? నేను ఇలా చెప్తా వినండి. బండ ఎక్కడ ఉన్నారు? రెఫీదీములో అని చెప్పండి. చెప్పండి, బండ రెఫీదీములో ఉన్నారని. బండ రెఫీదీములో ఉన్నారు. ఆ రోజు అక్కడ రెఫీదీములో ఉన్నారు. ఓకేనా? నేను ఏమంటున్నా తెలుసా? ఐగుప్తులో ప్రజల్ని చూసి రమ్ము రమ్ము అని పిలిస్తే ఎలా ఉంటది? అటువంటి అనుభవం ఇది. ఆ మాటను బట్టి వారు కదలడానికి అన్ని పరిస్థితులు అలా మూవ్ అవుతున్నాయి. ఇంకొక యాంగిల్లో చెప్తా. నీటి ఊటలు లోపల, భూమి లోపల ఎక్కడున్నాయో తెలియదు కదా. వేరును చూసి, విత్తనమును చూసి అవి పిలుస్తూ ఉంటాయి రమ్ము రమ్ము అని. ఎంతమందికి అర్థమవుతుంది? నేను అంటాను, యేసయ్య సమరయ స్త్రీని కలవడానికి వెళ్ళారే, ఆమె లోపల ఇప్పుడు నేను దాహం తీర్చుకోవడానికి నీళ్లు తేవాలని ఆమె లోపల ఒక ఆలోచన పుట్టి అక్కడికి వెళ్ళడానికి కారణం, ఆయన అక్కడి నుంచి రా అని పిలిస్తేనే ఆమె అక్కడికి వచ్చింది. ఆ సమయంకి రావాల్సిన అవసరం ఏంటి? మీకు అర్థమవుతుందా? సమయం కొంచెం అటు ఇటు అయ్యంటే వాళ్ళు కలుసుకునే వాళ్ళ? కలుసుకోరు. సమస్తము మేలుకై సమకూడి జరుగుచున్నవి. ఎందుకు అంటే దాహం తీర్చడానికి. ఇక్కడ తీరదు, అక్కడ తీరుతుంది. దప్పికొనిన వాని కోసం రమ్ము అనే స్వరం వినబడుతుందండి. నేనేమంటున్నానంటే, కాలంలో ముందుకు వెళ్ళి ప్రభు అక్కడి నుంచి పిలుస్తున్నారు నీ ప్రయాణానికంటే ముందు. మీకు అర్థమైందా? నువ్వు అలా ఒక మార్గంలో వెళ్ళిపోతుంటే ఆ డైవర్షన్ లో దేవుడు నిన్ను వదిలిపెట్టట్లేదు. నీకంటే ముందు ఓవర్టాక్ చేసి ముందుకు వెళ్ళి అక్కడి నుంచి పిలుస్తున్నారు రమ్ము అని.
స్తోత్రం. ఇక్కడ ఉన్న భూమి మీద ప్రయాణం కంప్లీట్ చేయడానికి కాదు నాన్న. ఇప్పుడు యేసయ్య తండ్రి యొక్క కుడి పార్శ్వంలోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పిలుస్తున్నారు రమ్ము రమ్ము అని. హల్లెలూయా. ఆమె నేను చెప్పరే. ఆమేన్ ఆమేన్. ఓ దాహం ఉన్నవారే ఆమెను చెప్పగలరు. ఆమేన్ ఆమేన్. ఎవరెవరికి దాహం ఉందో వారి దాహం ఇక మౌను కాక. హల్లెలూయా. ఇచ్చయించు వానిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. అది ఇక్కడ దొరికిందని సాటిస్ఫై అవ్వకున్నానా. రాయించి ఉంచిన సంగతులు సత్యం. ఇంకా రాయించి ఉంచిన కొన్ని సంగతులను రేపటి దినాన్ని చూద్దాం. ఈరోజు ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా.